కానీ 2 రోజుల ముందు కానీ ఏమైనా చెప్పుకుందా వైష్ణవి మీతో? నేను రేపు చచ్చిపోతున్నాను ఇలా కంటిన్యూగా నాతోనే మాట్లాడింది. చెప్పుకోవడం ఏం లేదు, నాతో కంటిన్యూగా పర్ఫెక్ట్ ఏమని మాట్లాడింది. అరే అన్నా నువ్వు బాగా లాంగ్ ఉంటున్నావురా, పైసలు లేవురా మన దగ్గర, మనం మంచి బతుకుబత్తలేమురా, నువ్వు బాగుపడకురా, పైసలు బాగా లప్పులు అయినావు, నువ్వు రారా, ₹1,00,000 పెట్టైనా సరే నేను దేశం పంపిస్తాను ఆ పైసలతోటి, నువ్వు బతుకు రారా, 2 బిడ్డలు పుట్టిరా, ఎట్లా బతుకురా, నాకు ధైర్యం చెప్పింది. నాకు ఫుల్ ధైర్యం చెప్పి ఆ బాగా మాట్లాడింది నాతోటి. అని అమ్మ అండబెట్టి నడి రోడ్డు అలా మాట్లాడింది. అలా మాట్లాడి అందరు మాట్లాడారు. పేరు ఇప్పుడు కావాల్సింది మాకు ఒకటే, అయితే ఆయన సావు నడి రోడ్డు మీద పోయాలా, లేకుంటే ఎన్కౌంటర్ కూడా అయింది కాదు, 100 బుల్లెట్ దిగాలానికి. వైష్ణవి చనిపోయిన తర్వాత వాళ్ళు ఫోన్ చేసిర్రు మా అన్న, మా పెద్దమ్మ కొడుకు మా చెరన్న ఫోన్ చేసిండు. నేను పడుకునే ఇంకా లేవలేదు, సడన్గా ఫోన్ చేసి తమ్మా చచ్చిపోయింది అన్నాడు. ఏం చచ్చిపోయిందని అన్న, సంథింగ్ ఏమన్నా బయటకు పోతారు కదా, చచ్చిపోయిందంటే ఏం చచ్చిపోయిందన్న, లేదురా చెల్లెలేదురా అన్నాక నా పానం పోయిందన్న. అయిపోయింది అప్పటికే సాంగ్ గుద్దుకొని చచ్చిన తర్వాత వెంటనే కారు ఫోన్ చేసుకుని ఆన్ ద స్పాట్ 10 గంటల ఇక్కడికి వచ్చేసిన. 750 కిలోమీటర్లు మా అత్తమ్మ 750 కిలోమీటర్లు 10 గంటల ఇక్కడికి వచ్చేసిన. ఇక్కడికి వచ్చినాక నా పానం పోయింది. ఆ సగం దూరం వచ్చేదాకా కూడా నాకు తెలియదు మా బావ చంపిండు అని. ఎట్లా చచ్చిపోయింది అన్న బాధనే ఉన్నాయి. అప్పటిదాకా బాగా చచ్చిపోయింది లేదు. సగం దూరం వచ్చినాక ఫోటోలు వీడియోలు చూస్తే ఈడీ చంపేసిండా అని నాకు మైండ్ పని చేయలేదు.